హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న చాలా అంటే చాలా వర్షం పడిందండి. ఆఫ్టర్‌నూన్ మొత్తం గూడా వేడి ఎక్కువ అయ్యేసరికి వర్షం పడతది అని అనుకున్నాము. గాలి చాలా గాలి పెట్టి వర్షం వచ్చేసింది. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసరికి మొత్తం తడిసిపోయి వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఎండొచ్చిందండి. ఏంటో మరి 5 డేస్ అలా వర్షాలున్నాయి అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఆఫ్టర్‌నూన్ టైంలో ఎండుంటుంది. ఈవినింగ్ టైంలో గాలి, వర్షము అలా ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. చిన్న పిల్లలకైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కోల్డ్ ఎక్కువ అవుతూ ఉంటది. అండ్ నేను ఆ రోజు నెక్స్ట్ డే గూడా చలి ఎక్కువ ఉండేసరికి కొద్దిగా లేట్‌గానే లేసాము. ఆ తర్వాత బయటకొచ్చి కొంచెం ఊడ్చుకొని మాప్ పెట్టేసుకున్నాను. ముగ్గేసుకుందామని చెప్పేసి ముగ్గేస్తున్నాను. తులసి దగ్గర గూడా ముగ్గేస్తున్నానండి. మా గుమ్మం ముందు తులసి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అందుకోసమే కొంచెం అక్క వాళ్ళ ఇంటి పక్కన మా పక్కన ఇంకొక పోర్షన్ ఉంటుంది. అటు సైడు తులసి పెట్టేసుకున్నాము. దీపం పెట్టుకోవాలన్నా గూడా అక్కడే పెట్టేసుకుంటానండి. ఒక ఫ్లోర్‌కి 2 పోర్షన్‌లు ఉంటాయండి. మాది డబుల్ బెడ్‌రూము. అక్క వాళ్ళది సింగిల్ బెడ్‌రూము. సో, అటు సైడ్ లాస్ట్‌కి చాలా ప్లేస్ ఉంటది లిఫ్ట్ వరకి. అందుకోసమని మా తులసిని గూడా అక్కడే పెట్టేశాను. ఎప్పుడైనా నార్మల్‌గా ఇంట్లో దీపం పెట్టుకొని తులసి దగ్గర పెట్టుకోవాలి అంటే అక్కడే పెట్టేసి నైవేద్యం పెడతాము. అండ్ ఆ తర్వాత బట్టలు కూడా ఉతికేసుకున్నానండి. మళ్ళీ ఈవినింగ్ టైంలో వర్షం పడతది అని చెప్పేసి ఈరోజు కొంచెం ఎర్లీగానే బట్టలు ఉతికేసుకున్నాను. మావంటే మావి అండ్ పెద్దోడివి ఒకరోజు తప్పించి ఒకరోజు ఉతికినా ఏం కాదు కానీ చిన్నోడివి మాత్రం డైలీ ఉతకాలి కదా, అందుకోసమని ఫాస్ట్గా ఉతికేసుకున్నానండి. ఏంటో నాకు అసలు పెండింగ్ పెట్టాలన్నా కూడా పెట్టనండి. రోజుటి పని రోజు చేసుకుంటేనే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కరోజు నేను ఏదన్నా పని రేపు చేసుకుందాము అని అనుకుంటే టెన్షన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకోసమే రోజటి పని రోజు కంప్లీట్ చేసుకుంటానండి. నేను బట్టలు ఆరేస్తూ ఉంటే మా పెద్దోడు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ప్రతి పనిలో కూడా పెద్దోడినితో మాట్లాడడం కానీ పెద్దోడిని ఆడించుకుంటూ వర్కులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటానండి. చిన్నోడు పడుకున్నాడు. ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ పడుకోడండి. హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే 20 మినిట్సే, ఒక్కోసారి 20 మినిట్స్ అలా పడుకుంటూ లేస్తాడు. అంతలోగా మేము ఒక్కొక్క పని కంప్లీట్ చేసుకుంటానండి. పడుకున్నప్పుడు బయటికి రావాలి అంటే భయమవుతూ ఉందండి. ఇప్పుడిప్పుడే బొర్లాడుతూ ఉన్నాడు. హలో ఫ్రెండ్స్, నిన్నైతే మా నాన్న వాచ్ తెచ్చింది. ఒకటి ఇరిగిపోయింది, ఒకటేమో మామ అంటుంది, తమ్ముడేమో అల్లరి చేస్తున్నాడు. ఇక మేమేం తినాలి, పని చేసుకోవాలి ఫ్రెండ్స్. బాబాయ్ ఉమ్మా. హాయ్ అండి. పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మావి అండ్ చిన్నోడివి బట్టలు ఉండే అవన్నీ కూడా ఉతికేసుకొని ఆరేసుకున్నాము. నిన్నటి నుండి వర్షం ఎక్కువ పడుతుంది, అందుకోసమని కొంచెం ఎండ్ ఉంది, ఆరిపోతాయి అని చెప్పేసి ఈరోజు త్వరగానే ఉతికేసుకున్నాము. కొద్దిసేపు 1-2 అవర్స్లో ఆరిపోతే లోపల వేసేసుకోవాలి. అండ్ కర్రీ కూడా మార్నింగే కంప్లీట్ చేసుకున్నానండి. మార్నింగే టమాటా కర్రీ చేశాను. సో ఇప్పుడు కర్రీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, రైస్ ఒకటే పెట్టుకోవాలి. అందుకోసమే ఇద్దరితోనే ఆడుకుందామని చెప్పేసి నార్మల్గా ఇప్పుడే కూర్చున్నానండి. పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. పెద్దోడు కూడా ఇంకా పడుకోలేడు. లంచ్ చేసి పడుకుంటే ఈవినింగ్ వరకు లేవడండి. చిన్నోడు నార్మల్గా హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా పడుకుంటూ లేస్తాడు. అందుకోసమే ఇద్దరితోని టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అలా కూర్చున్నాను. నార్మల్గా అయితే డైలీ వీడియో తీసుకుంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేస్తున్నాను. కాకపోతే ఈరోజు నార్మల్గా మాట్లాడదామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఇప్పుడే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే 1000 మెంబర్స్ అవుతారు అని అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ అయితే 1000 మెంబర్స్ కదా, దానికి దగ్గరలోనే ఉన్నాను. ఇంకేమైనా సజెషన్స్ ఇస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ నిన్న కూడా ఒక సిస్టర్ చెప్పింది, మీరు కనిపిస్తూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది, వీడియో చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి అంది. అందుకోసమని ఆ సిస్టర్ మాట విని నేను ఈరోజు డైరెక్ట్గా మాట్లాడడానికే వచ్చానండి. లేదంటే నాకు కొంచెం భయం అవుతూ ఉంటుంది డైరెక్ట్ మాట్లాడాలంటే. ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. అవుట్. అలా కొద్దిసేపు ఇద్దరు పిల్లలతో హైడ్ అండ్ సీక్ ఆడుకున్నానండి. భలే అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇద్దరితో ఆడుకున్న తర్వాత రైస్ పెట్టుకోలేను కదండి.
సో రైస్ పెట్టడానికని కిచెన్లోనికి వచ్చాను. రైస్ తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇద్దరు పిల్లలు కూడా లేవలేరు, పడుకున్నారు. సో బట్టలు మడతేసుకుంటున్నాను. బట్టలు ఎక్కడ ఆరవు, వర్షం వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను కదండి. వర్షం ఏమీ రాలేదు, కొంచెం గాలి ఎక్కువ ఉంది, నైట్ వరకు పడుతుంది కావచ్చు. నా బట్టలు అయితే కంప్లీట్గా ఆరిపోయినాయి. పిల్లలు లేసే వరకు ఇలా చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసుకుందామని బట్టలు మడతేసుకుంటున్నాను. టీవీ ఎక్కువ చూడనండి, కాకపోతే ఏదో వీడియో ఇంట్రెస్ట్గా అనిపించి యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ మడతేసుకుంటున్నాను. మడతేసిన తర్వాత అంత పెద్దేమీ పనేమీ లేదండి. ఈరోజు మార్నింగే అన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను కదా. ఆ తర్వాత నాకు టీ తాగాలనిపించింది. వెదర్ అంతా కూడా కూల్గా ఉంది. డైలీ అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం తాగుతాము, లేదంటే నేను ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఒక్కదాన్ని కూడా పెట్టేసుకుంటాను. ఈరోజు రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో నేను పెట్టేసుకొని తాగుతున్నాను. ఆ తర్వాత చిన్నోడు లేస్తే చిన్నోడికి అండ్ పెద్దోడికి పాలు తాపాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకోసమని ఫస్ట్ టీ తాగేసి పిల్లలకు కూడా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి. నైట్ డిన్నర్ కోసమని చికెన్ కర్రీ చేసుకున్నాము. చికెన్ విత్ బగారా రైస్ చేసుకున్నానండి. డిన్నర్ అయితే అలా కంప్లీట్ చేసుకున్నామండి. మా హస్బెండ్ ఈరోజు సూపర్ మార్కెట్ నుండి కొన్ని సామాన్లు తీసుకొచ్చారు. అవన్నీ కూడా మా పెద్దోడు అండ్ మా హస్బెండ్ సర్దుతున్నారు. ఇది ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.